కాల్ చేసిన హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్నలు తమ్ములు చెల్లెళ్ళు అక్కళ్ళు, వెల్కమ్ టు మై ఛానల్ కంట్రీ కుక్కుడు. వెల్కమ్ టు మై ఛానల్ కంట్రీ కుక్కుడు. ఇక ఆర్గానిక్ టైపు న్యాచురల్గా కోళ్ళు పెంచుతారు ఇక్కడ మేము. ఈ వాతావరణం చూడండి ఎంత సూపర్ ఉంటుంది, మంచి వాతావరణం. ప్లస్ ఆ వాతావరణం మంచిగా ఉంటుండే కాదు, మనం చేసే పని కూడా నీట్గా ఉండాలి. వాతావరణం నీట్గా ఉండగానే మనం నీట్గా అయిపోతే అక్కడ ఏమి ఉండదు, వేస్ట్. ఇప్పుడు కోళ్ళకు బీమార్లు అంటారు. బీమార్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషికే కానీ కోడికే కానీ ఎంత శుభ్రత ఉంటే ఏ బీమారు ఉండదు. ఇప్పుడు నా వయసు ఎంత అండి? 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు. నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఎప్పుడు నాకు ఇంత పెద్ద ఇల్లు కడతానా, ఇంత పెద్ద 3.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతానా, నాకు అవసరం లేదు. కానీ అట్లా కాదు, నాకు డిఫరెంట్ మెంటాలిటీ. నేను కష్టపడి చిన్న పంచాలు నేను కష్టపడి బతికినా. నేను చిన్నప్పుడు పుట్టగానే మా మదర్ చనిపోయింది. చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. తినడానికి అన్నం కూడా ఒకనాడు దొరకలే. కాళ్ళకు చెప్పులు లేకుండా, ముళ్ళు కుచ్చుకొని కూడా చెప్పులు లేకుండా అట్లా కష్టపడ్డ చిన్నప్పటి నుంచి. అదృష్టం మంచిగా ఉండి నా భార్య తెలియకల్లా దొరికింది. ఆమె సపోర్ట్ నాకు ఫుల్ ఉండట్లా. నేను గల్ఫ్ కంట్రీ పోయి కష్టపడి ఒక 30 years బాగా జాబ్ చేసి మా పిల్లల్ని సెటిల్ చేసుకున్నా. మా అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఆయన సిపి ఇన్స్పెక్టర్ అంటారు. level 4 ఎగ్జామ్ రాసి పాస్ అయ్యిండు. దేవుని దయ వల్ల మా అబ్బాయి కూడా మంచిగా సంపాదిస్తా అంటూ ఆయనే ఇల్లు కట్టుకుంటుండు ఇక్కడ. తర్వాత మా అమ్మాయి కూడా వెల్ సెటిల్. ఆమె కూడా వాళ్ళ మామ ఆకినపల్లి, మొగుళ్ళపల్లి మండలము. అక్కడ వాళ్ళకు కూడా 32 ఎకరాల వ్యవసాయం ఉన్నది. దేవుని దయ వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ నాకేంటంటే ఖాళీగా తిని కూర్చుని అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే ఏదైనా పని చేస్తూనే ఉంటా. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నా. నేను చెప్పే ప్రేక్షకులు అందరికీ కూడా అదే చెప్తాను. నేను ఎంత పని చేస్తే ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుంది. నేను నమ్మిన సిద్ధాంతం అంతే. మీకు కూడా నేను కరెక్ట్ మాట చెప్తాను. ఎందుకంటే చెడు మాట చెప్పాను. నేను ఎవరికైనా మంచి మాట చెప్తాను. నా ప్రాణం పోయినా మంచి మాట చెప్తాను తప్ప చెడు మాట చెప్పాను. నేను అబద్ధం ఆడను. సరేనా? ఓకే. ఇప్పుడైనా ఏ మనిషి అయినా లేజీగా ఊరికే పండుకొని పగలు రాత్రి పడుకుంటే మనిషికి ఆరోగ్యం అస్సలు మంచిగా ఉండదు. ఎంత మంచిగా పని చేస్తే అంత యాక్టివ్ ఉంటాం. ఇప్పుడు నాకు బాగా ఇక్కడ ఆర్గానిక్ అంటే ఎక్కువ ఇష్టం అండి. ఇక్కడ ఒక 6 నెలలు అయింది ఇక్కడ పూల చెట్లు పెట్టిన. ఎంత ఒక్క చెట్టు చూడండి, మందార పూలు ఎన్ని పూలు పూసిన చూడండి, ఎంత అందంగా కొడుతుంది ఇల్లుకు. అక్కడ అడవి తంగడి చెట్టు ఉన్నది, అది కూడా మన బతుకమ్మ పండుగకు ఉపయోగపడుతుంది. ఆ పువ్వులు కూడా. దాంట్లో దొండ చెట్టు ఉన్నది, అవి పూత పూస్తుంది. ఆ దొండకాయలు కూడా కాస్తాయి. ఆల్రెడీ కాకరకాయలు కూడా కాస్తానే వెళ్ళినాయి మాకు. కాకరకాయలు వారానికి ఒకసారి తెంపుకుపోతున్నాము. ఇదంతా కాకరతీగ, ఇక్కడ కాకరతీగ. ఇవన్నీ నిన్ననే 2 days బిఫోర్ మొత్తం అన్ని కాకరకాయలు వెళ్తే మేము తెంపుకొని ఇంటికి తీసుకుపోయినాం. ఇంకా కూడా పిందెలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పూల చెట్లు పెట్టానండి. ఇక గోంగూర కూడా ఉన్నది. ఇలా గోంగూర ఇక చెట్లు అన్నీ ఎంత మంచిగా న్యాచురల్గా బాగున్నది. అంటే అంతా న్యాచురల్ అంటే ఎక్కువ ఇష్టం అండి నాకు. అందుకని ఇట్లా పెంచుకున్నా. తర్వాత ఇంకొకటి ఈ కంట్రీ కుక్కుడు అంటే కోళ్ళ గురించి ప్రత్యేకంగా అక్కడ అవుట్ సైడ్లో బయటికి వెళ్ళిపోతాయి. అక్కడ పరారు కూడా ఉన్నది. దాంట్లో లోపల దోలేస్తా అవి మంచిగా తిరిగితే దాని నీళ్ళు అక్కడే ఉంటాయి. ప్లస్ నైట్లో పడుకోవడానికి సెక్యూరిటీ ఉండాలి కదా అని నేను ఎంతో కష్టపడి నేనే సెల్ఫ్ సర్వీస్ చేసుకొని చుట్టూ 3 వరుసల ఇటుక కట్టుకొని ఫ్లోరింగ్ గీరింగ్ అంతా నేనే చేసుకున్నాను. ఫ్లోరింగ్ చేసుకొని ఈ కోళ్ళ రూమ్ అంటే మీరు ఎన్నో చూసారు కదా, కోళ్ళ ఫామ్ ఎట్లుంటుంది. నా కోళ్ళ ఫామ్ ఎట్లుంటుందో ఒకసారి మీరు చూసి మీరు చెప్పాలి. నేను గొప్ప చెప్పుకుంటే కాదు, మీరు వచ్చి చెప్పాలి. ఇంత నీట్గా చూసుకునే కోళ్ళ ఫారం ఇంత నీట్గా చూసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది మీరు చెప్పాలి, నేను చెప్పుడు కాదు. రండి ఒకసారి. ఇగో ఈ బోన్లో ఇంట్లో కొన్ని పెద్ద కోళ్ళు పోతాయి. ఈ బోన్ లోపలికి దీనిలో ఒక బెల్ట్ ఉన్నది చూడండి. ఈ బెల్ట్ బయటికి తీస్తా. ఈ బయటికి తీసి బెల్ట్ పొద్దుటే మంచిగా నీట్గా కడిగేసి మనం బెడ్ మీద పడుకుంటే బెడ్షీట్ కొత్తగా ఎట్లా వేసుకుంటామో ఈ బెల్ట్ కూడా తీసి బయటికి మంచిగా శుభ్రంగా కడిగి మళ్ళీ వేస్తా. మంచిగా నైట్లో పెద్ద అని పిల్లలు కోళ్ళు ఇళ్ళ తోలుతా. మంచిగా హాయిగా పడుకుంటాయి నీట్గా ఉండేసరికి. మళ్ళీ తర్వాత ఈ దీంట్లో ఒక నెల 15 రోజుల పిల్లలు. ఈ దీంట్లో కూడా అంతా ఇప్పుడు కవర్ వేసిన. ఈ ప్లైవుడ్లో దీంట్లో ఒకట జాలి ఉన్నది. దీంట్లో ఒక కవర్ వేసిన. ఎందుకు వేసిందంటే ఈ కవర్ మీద ఈ దొడ్డికి ఇట్లా పోతే అది ఈ బయటికి తీసేసి కవర్ కడిగి మళ్ళీ నీట్గా వేస్తాను. అందుకని నీట్గా వేస్తాను. ప్రాపర్గా ఎంత బాగా చేస్తానో చూసి మీరే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. తర్వాత ఇక్కడ కోళ్ళు ఇట్లా పొడి చేస్తానండి. ఇట్లా న్యాచురల్గా పొడి చేసే పిల్లలు చేస్తాను. ఇంట్లో పొదిగింది ఒకటి కోడి. తర్వాత పైన కూడా ఒకటి పొదిగింది. 25 రోజులు. అది నేనేం ముట్టుకోలేదు, అదే వచ్చేసి డైరెక్ట్గా పొదిగిందండి.
అక్కడే పొదిగి గుడ్లు పెట్టింది, నేను ముట్టుకోలే, అట్లే పొదిగేసింది. పిల్లలు మంచిగా చేస్తుంది అది, చాలా తెలివికలది కూడా, అది ఎర్రది ఉన్నది లోపల, ఇక దాన్ని డిస్టర్బ్ చేసేది ఎందుకని నేను ముట్టుకోవట్లేదు. ఇక్కడ ఇది ఇంట్లో ఒక సైజు పందెం కోడి లెక్క, అది బాగా సైతాన్, అది అన్నింటిలో పడుతుంది అది, అందుకని దీంట్లో సపరేట్గా నైట్లో వేసేస్తా. ఆ పిల్లలు అలా రోజులు బలాలు. ఇది కూడా అంతే సేమ్, మన కవర్ కడిగి పెట్టేస్తాను నీట్గా, ఇట్లా మంచిగా హాయిగా పడుకుంటుంది. ఇళ్ళ వేరే వేరే ఉంటే ఇళ్ళ కూడా చిన్న చిన్న పిల్లల్ని నైట్ ఇళ్ళ తోలేస్తాయి. ఇప్పుడు డే టైంలో అది కూడా డే టైంలో వచ్చే పిల్లలు నిన్న మొన్న అక్కడ ఇంటి ముందు ఉండే, కానీ ఇప్పుడు ఇళ్ళనే తోలినాయి. మనం నీట్గా క్లీన్ చేసి పిల్లలు అన్ని ఇళ్ళనే తోలేసిన. ఇళ్ళ కూడా ఒకటి గుడ్ల కోడి పొడిగిందండి. ఇది మంచి, చాలా మంచి కోడి. ఇది మన దగ్గర తీసుకుంటే దగ్గరికి వస్తుంది. మనం ఏదైనా కూరగాయలు, టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఈ పాలకూర పోసినప్పుడు పక్కగా వస్తుంది, తింటుంది, అది భయపడదు. అది గుడ్డు పెడతా పోతే కూడా అటు ఇటు పోతే నేను పిలవగానే దగ్గరికి వచ్చేస్తుంది, తీసుకొచ్చి లోపల దీంట్లో పెట్టేసిన అదే పొదిగింది, గుడ్డు పెట్టిందండి మంచిగా. ఇక దాన్ని ముట్టుకోలే నేను, 15 గుడ్లు పెట్టింది, అట్లే ఉన్నది. ఆల్రెడీ 2 వారాలు అయింది, ఇంకొక 2 వారాలు అయితే పిల్లలు దిగుతాయి. అది కూడా ఓ 12 పిల్లలు చేసింది. అది కింద ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. దాని కింద ఉంది 12 పిల్లలు చేసింది. దాన ఇట్లా పోతానండి, ఇట్లా పోస్తా, ఇట్లా వాటర్ ఉంటాయి. చూడండి, ఎన్నో కోళ్ళ ఫారం చూసేది. ఇగో జాగ్రత్త, నాకు ఫ్యాన్ ఉంది. ఎన్నో కోళ్ళ ఫారం చూసేది. మా కోళ్ళకు లోపల ఈ దోమలు ఇట్లా ఏం రాకుండా నీట్గా ఉంచుకుంటా, ఈ లోపలికి ఏ దోమలు రావు, వాసన కూడా లేదు, స్మెల్ లేకుండా ఉంటుంది నీట్గా. ఏ రోజు ఆ రోజు 2 రోజులు, రోజు 2 డేస్ నేను మామూలుగా బ్రష్తోని ఊడ్చేస్తా, చీపురుతోని నీట్గా ఊడ్చేసి ఆ మ్యాట్లని బయట తీసుకొని కడిగేస్తా రోజు, డైలీ రెగ్యులర్. 3 డేస్కి ఒకసారి వాటర్తో మొత్తం కడిగేస్తాయి నీట్గా, ఏం లేకుండా కడిగేసి. ఇక ఫ్యాన్ ఎప్పుడు వాటికి ఎక్కువ వేడి, పొద్దున్నే ఫ్యాన్ ఉండదు, ఎండ కొట్టే టైంలో ఫ్యాన్ వాడికి అవసరం. కాబట్టి మనకే మనం ఫ్యాన్ వేసుకోకపోతే ఎట్లా ఉండగలుగుతామండి, అవి కూడా జీవే కదా. మరి అందరు ఎట్లా ఆలోచిస్తారంటే కోళ్ళంటే ఉత్తనే పెరుగుతాయి అండి. వీడికి వచ్చిన తర్వాత కట్ చేసేటప్పుడు రెడ్డి సాపు ఇట్లా ఇంకా తక్కువ అది అంటారు, కానీ ఒకసారి ఆలోచించాలండి. చిన్న పిల్లల కాంచెల్లి పెంచడానికి ఎంత కష్టం ఉంటుంది, దానికి ఎంత ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి. అంటే అసలు చికెన్ షాప్లో 600 తక్కువ అమ్మరు, నా ప్యాషన్ కోసం, టైం పాస్ కోసం నేను చేసుకుంటాను కాబట్టి నేను 400 కేజీ అమ్ముతానండి. నా నెంబర్ 8328297070. నా పేరు వెంకటరెడ్డి అండి, వరంగల్. ఇక్కడ కేఎస్ఆర్ గార్డెన్, ములుగు రోడ్డు, కేఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఎవరైనా చెప్తారు ఇట్లా వెంకటరెడ్డి సార్ అంటే చెప్తారు, నాటుకోళ్ళు అమ్ముతాడని. నాకు ఖాళీ ఉండడం అసలు ఇష్టం లేక నేనే ఇట్లా న్యాచురల్గా ఆడ కట్ చేసి మంచిగా కాఫీ బూరుబీకి పసుపు పూసి మంచిగా నీట్గా కట్ చేసి ఇస్తానండి. వండుకోండు డైరెక్ట్గా తీసుకుపోయి వండుకోవచ్చు, కడుగుడు కూడా అవసరం లేదు, అట్లా నేను చేసి ఇస్తానండి. మీరందరూ సపోర్ట్ ఇవ్వాలండి. నేను స్మగ్లింగ్ చేస్తానా, అది చేస్తానా, ఇది చేస్తానా, నాకు సపోర్ట్ ఇవ్వాలని అంటలేనండి. నేను కష్టపడతానా న్యాచురల్గా మీకు అవపడుతుంది. చూడండి, దయచేసి చూసి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని నాకు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ లైక్ చేస్తే నాకు మీ ద్వారా నాకు ఒక సపోర్ట్ దొరుకుతుందండి. నేను ఖాళీ ఉండకుండా నాకే చిన్న ఉపాధి. నేను ఒక కొడుకు మీద, బిడ్డ మీద, భార్య మీద, ఎవరి మీద ఆధారపడినానండి. నేను కూలీ లెక్క బతికినాను. చిన్న పంచలు కూడా ఎవరి దగ్గర కూడా ఒక 10 రూపాయలు ఇవ్వని పోలేదండి. నేను కష్టపడి బతికినా. నేను కష్టపడ్డా పర్వాలేదు, నా పిల్లలు కూడా నా లెక్క కష్టపడొద్దని వాళ్ళను ఎంతో క్రమశిక్షణతో నా భార్య పెంచింది. నేను కష్టపడి డబ్బులు పంపించాను, వాళ్ళు కూడా మంచి వెల్ సెటిల్ అయ్యారు. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటేనండి, మనం హృదయం మంచిగా ఉంటే అన్ని మంచి జరుగుతాయి. మనము మంచి చేయడానికి వేరే వాళ్ళకు మనతోని కాకపోవచ్చు, కానీ వాళ్ళకి కీడు మాత్రం చేయదు. మన దగ్గర హెల్పింగ్ చేయడానికి లేకపోతే లేదని చెప్పాలి, కానీ వాళ్ళకి చెడగొట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు చేయొద్దండి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే పైన ఉన్న భగవంతుడు చూస్తారు కదండి, మనం మంచి చేస్తానా, చెడు చేస్తానా అన్నీ తెలిసే భగవంతుడికి. కాబట్టి వెనకట ఏదైనా పాపం చేస్తే తరతరాలు తగ్గేదా అన్నటోళ్ళు, ఈరోజు అట్లా కాదు. ఎవరు పాపం చేస్తే అప్పుడే నెలల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయకండి. ప్రేక్షకులు అందరికీ చెప్తున్నా, అర్థమైందా? పుస్తకం ఎవరు గొప్పవాళ్ళు కాదండి, నేను కూడా గొప్పవాడు కాలేదు. నాకు కూడా ఏం తెలియలేదు చిన్నప్పుడు. క్రమేపీ నేను హార్డ్ వర్క్ చేసుకుని చిన్న పంచాలు కష్టపడుకుంటా నాకు లైఫ్ పార్ట్నర్ మంచిగా దొరికిందండి. అమ్మాయి ఆమె మా కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ లాంటిది. కానీ ఆమె అదృష్టం మంచి లేక ఆమెకు షుగర్, బీపీ అండి. ఆమెకు ఆరోగ్యం బాగుండదు.
ఆమె కోసానికి నేను కువైట్ నుంచి వచ్చాను. ఆయన జాబ్ అనుకొని వచ్చేసి ఆమె హెల్ప్ చేసుకుంటా ఆమె తల్లి సేవలు చేసుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇంత మంచిగా దారికి తీసుకొచ్చినప్పుడు ఆమెను కూడా నేను కాపాడుకోవాలి కదండి. ఆ భార్య చేతనైనప్పుడు చేయించుకొని ఇప్పుడు ఆమె చేతగాని టైంలో నేను వచ్చి చేయకపోతే ఎట్లా అని నేను లేనప్పుడు 30 సంవత్సరాలు నా పిల్లల్ని సవరించి చేసి వారి బుద్ధిమంతులను తయారు చేసిందండి. అందుకని నేను నా భార్యకి అన్ని విధాలు నేను సేవ చేస్తాను. ఓన్లీ ఒక ఫుడ్ మాత్రం ఆమె వండి పెడుతుంది. ఇంట్లో కూడా అన్ని పనులు నేనే చేసుకుంటాను. నేను సిగ్గుపడడం అంటే నాకు దానికి నేను వ్యతిరేకం అండి. సిగ్గుపడే విషయానికి నేను వ్యతిరేకం. ఇవి మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నేనేంది, నా కొడుకు ఇంత సంపాదిస్తాడు, నా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, ఇంత పెద్ద ఇల్లు కడతానా, నాకు అవసరమా ఈ పని అని ఎంతోమంది అంటారు. కానీ అట్లా అనటోళ్ళు వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అట్లా అనుకోవద్దండి. అరే ఇంత పని చేస్తాండో రెడ్ షాప్ ఇదా ఖాళీగా ఉండకుండా ఇంత పని చేస్తాండి అంటే సపోర్ట్ చేయాలని అనుకోవాలి. కానీ అందరు మెంటాలిటీ ఒక తీరుగా ఉండదు కదండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అది పట్టించుకోవద్దు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలండి. మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే ఈ 10 పనులలో కనీసం ఒక 5 సక్సెస్ అవుతాయి నాకు నమ్మకం. కానీ నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోయినా సక్సెస్ అయినా. ఇంకా కూడా నేను ఇంట్లో టైంపాస్కు కోళ్ళు పెట్టుకున్నా. దీని కూడా మీరు అందరు సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే నాకు మీరు సపోర్ట్ ఇస్తే మీకు దేవుడు సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటా. ఇస్తాడండి. అందుకే 100 మేలు వస్తానట దేవుడు మనకు ఒక మేలు వస్తాను ఒక సామెత ఉన్నది. అందుకని ఆ సామెతకు అందరూ మనం కరెక్ట్గా పాటించాలండి. అందుకే నాకు మీరు సపోర్ట్ ఇస్తే మీకు దేవుడు సపోర్ట్ ఇస్తారు. నాలాంటి వాళ్ళు 10 మంది మీకు కూడా సపోర్ట్ ఇచ్చుకోవాలి దొరుకుతారు. దయచేసి అర్థం చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంట్రీ కుక్కుడు ఛానల్, మా ఛానల్ పేరు కంట్రీ కుక్కుడు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.